దేవునికి స్తోత్రాలు. ఋతు గ్రంథం 4 అధ్యాయాలలో ఉన్న తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ముందుగా ఋతు అంటే పాపిగా సూచించబడింది. నయోమి అనగా వెనకబడినది. ఇక బోయాజు అనగా విమోచకుడుగా ఉన్నాడు. ఋతు గ్రంథం 1 అధ్యాయము గమనిస్తే ఋతు కన్నీళ్లు పెట్టుకుంది. 2వ అధ్యాయాన్ని గమనిస్తే కష్టపడింది. ఋతు గ్రంథం 3వ అధ్యాయాన్ని గమనిస్తే కనిపెట్టింది. 4వ అధ్యాయాన్ని గమనించినట్లయితే చివరికి కళ్యాణం జరిగింది. కాబట్టి మనము కన్నీళ్లు విడుచుచు కష్టపడుచు దేవుని కొరకు కనిపెట్టిన ఎడల దేవుడు తన కార్యాలను చక్కగా జరిగిస్తాడు. మీకు కూడా దేవుడు అట్టి కార్యాలు జరిగించాలని కోరుతున్నా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక.